శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఈ విద్యారంగం మార్పు జరగాలి, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందాలంటే కార్పొరేట్ స్కూల్స్ వైపు వెళ్ళి అవి బాగా పనిచేస్తున్నాయని చెప్పడము ఇలా పేద ప్రజలకు ఏ సంకేతాన్ని ఇస్తున్నారు? అందరికైతే శనార్థి ఇప్పుడు దాదాపుగా విద్య మీద చాలా వరకు దోపిడీ జరుగుతుందని అందరికీ తెలుసు. మరి చదువుకోవాలని ఎంతోమంది విద్యార్థులు ఆశపడుతున్నప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదని కూడా వాపోతారు. మరి దాని మీద సార్ వాళ్ళు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మరి చలించి దీని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది, ఏం కథ? మరి గ్రామాలలో అయితే అసలు ఎక్కడ చూసినా చదువుకుందామన్నా మంచి సలవతులు ఉండయి, ఏముండయి. దాని మీద ఏం చేస్తారు? సార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, ఏం కథ అని అరుచుకుందాము. సార్ నమస్తే. ఓకే మేడం, నా పేరు చకినాల్ అనిల్ కుమార్. నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరపున విద్యారంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, తెలంగాణ విద్యారంగము ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తోని ఇలా విద్యా పరిరక్షణ కమిటీ తరపున ర్యాలీకం ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగస్వామ్య సంఘంగా ఉన్నటువంటి టీపీటీఎఫ్గా మేము గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏ విధానాలను అవలంబించిందో నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మళ్ళీ అదే విధానంలో అవలంబిస్తున్నది. కాబట్టి ఈ విద్యారంగం మార్పు జరగాలి, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందాలంటే ఇలా ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలి. అది వివిధ రకాల విద్యా అంతరాలతో కూడినటువంటి విద్య ద్వారా నిజంగా నాణ్యమైనటువంటి విద్య అందదు. అది ఫెడరేషన్గా మేము భావిస్తున్నటువంటి మౌలిక విషయం. కాబట్టి ప్రభుత్వంలో ఉచిత విద్య ఉండాలి, అది నాణ్యమైన విద్య ఉండాలి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీదనో, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ పేరు మీదనో, లేదంటే కులాల పేరు మీదనో జరుగుతున్నటువంటి ఈ విద్య నిజంగా సమానమైనటువంటి విద్య అందదు. ఇలా కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలన్నటువంటి డిమాండ్గా ఫెడరేషన్గా దాదాపు 40 సంవత్సరాలుగా మేము ఒక డిమాండ్గా పోరాడుతూ ఉన్నాం. ఇలా విద్యా పరిరక్షణ కమిటీ కూడా అదే డిమాండ్పై పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ విద్యారంగానికి మౌలిక వసతులు కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15% బడ్జెట్ కేటాయించాలి. అది విద్యా పరిరక్షణ కమిటీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని 10%, రాష్ట్ర ప్రభుత్వము 15% పెట్టినట్టయితే ఈ మౌలిక వసతులు కల్పించవచ్చు. ఇలా ఆకర్షణీయమైనటువంటి పాఠశాల లేకుండా ఇలా తల్లిదండ్రులకు విశ్వాసము రాదు ప్రభుత్వ విద్య పట్ల, ఆ పాఠశాలల పట్ల. కాబట్టి ఆ మౌలిక వసతులు కల్పించాలి, ఇలా రిక్రూట్మెంట్ చేయాలి. ఇవాళ ఏ విధమైనటువంటి పాఠశాలలను మీరు రూపొందిస్తున్నారు? ఇలా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి పాఠశాలలను మీరు ఎంకరేజ్ చేస్తూ ఇలా ముఖ్యమంత్రిగా ఉండి మీరు ప్రైవేట్ స్కూల్స్కు, కార్పొరేట్ స్కూల్స్ వైపు వెళ్ళి అవి బాగా పనిచేస్తున్నాయని చెప్పడము ఇలా పేద ప్రజలకు ఏ సంకేతాన్ని ఇస్తున్నారు? ఇలా ఈ ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు మీరే మార్గాన్ని సుగమం చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం స్కూళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని వాళ్ళు ఎన్నో సభలలో చెప్పుకొస్తారు. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు కూడా ఇచ్చేది కూడా వాళ్ళే. మరి దీని మీద ఏం చేస్తారు సార్? ప్రైవేట్ స్కూల్ మొత్తం బంద్ చేయమని డిమాండ్ చేస్తారా, ఎట్లా సార్? మేము అంతిమంగా ప్రైవేట్ స్కూళ్లను కంట్రోల్ చేయాలనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ ఉన్నాము. భవిష్యత్తులో ఈ సంఖ్యను తగ్గించాలి. ఇవాళ ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య అందించినట్టయితే తప్పకుండా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి మొగ్గు చూపుతారు. నువ్వు ఇక్కడ నాణ్యమైన విద్య లేకుండా, ఒక ఆకర్షణీయమైనటువంటి పాఠశాల లేకుండా నువ్వు దీన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పాఠశాలల్ని కాపాడుకోవాలంటే ఇలా విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి తీసుకొస్తాం ప్రభుత్వంపై.